ఎందుకు దేవాలయం మీద అటువంటి బొమ్మలు ఉంచడం అంటే అది శైవాగమం కానివ్వండి, వైష్ణవంలో పాంచరాత్రం కానివ్వండి, లేకపోతే వైఖానసులకు సంబంధించిన ఆగమం కానివ్వండి, ఏ ఆగమంలోనైనా సరే దేవాలయం మీద శృంగార భంగిమలో ఉన్న మూర్తులు ఉండవలసిందే. అవి లేకుండా ఉండకూడదు. ఎందుకని? మనం జీవితంలో సుఖము అన్న మాటకి పర్యాయపదంగా వీటిని చెప్తాము. అది అనుభవించడం సుఖం అని మనం వేటిని చెప్తామో అది కాదు సుఖం. నిజమైన సుఖం, నిజమైన ఆనందం దీన్ని విడిచిపెట్టి ముందుకెళ్ళగలిగితే ఉంది. ఇక్కడే నిలబడిపోయి ఇదే సుఖమన్ననాడు అంతకన్నా గొప్ప సుఖం నీ జీవితంలో అనుభవించలేవు. ఇవి తృణప్రాయములని విడిచిపెట్టగలిగితే లోపల ఆనందాబ్ధి, ఆనంద సముద్రం ఒకటి ఉన్నది లోపల. అది చూడాలి అంటే ముందు ఇవి కాదురా సుఖాలు, ఈ విషయ ప్రపంచం కాదురా సుఖం, ఇంతకన్నా గొప్ప సుఖం లోపలుంది, ఇవి ఏ పాటి అని విడిచిపెట్టిన వాడే దేవాలయంలోకి వెళ్ళగలడు.